హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ న్యూస్ అన్నమాట. సో ఫస్ట్ అయితే రవితేజ మూవీ నుంచి అయితే ఒక రూమర్ అయితే వస్తుంది. మిరపకాయ మూవీ అయితే 11th రిలీజ్ అవుతుంది, జూలై 11th అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తుంది. దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో దీన్ని అయితే చూడాలి. అండ్ కీర్తి సురేష్ న్యూ మూవీ అయితే ఉప్పు కప్పు రంబు. సో ఇదైతే ఓటీటీలోకి వస్తుందట జూలై 4th నుంచి వెళ్ళి స్ట్రీమింగ్ ఆనుంది అమెజాన్ ప్రైమ్లో. సో హీరో వచ్చేసరికి సుహాస్ 90 స్టోరీ అట. అండ్ కన్నప్ప మూవీ నుంచి వెళ్ళి ఒక న్యూస్ అయితే వస్తుంది. సో సెన్సార్ బోర్డ్ అయితే ఇంకా రాలేదంట. సో మూవీ చూసిన తర్వాత చెప్తామని చెప్పేసి సెన్సార్ వాళ్ళు అయితే చెప్పారు. దీనికి గల రీజన్ ఏంటంటే కొన్ని సీన్స్ పై అయితే బ్రాహ్మణ చారిటీ అబ్జెక్షన్ అయితే తెలిపిందంట. అండ్ లేటెస్ట్గా మూవీ చూసిన కొంతమంది 13 సీన్స్ పై అబ్జెక్షన్ తెలిపారంట. సో మరి మూవీ చూడాలి. అండ్ బాలీవుడ్ యాక్టర్ ముకుల్ దేవ్ డెత్ వెనుక అసలు కారణం ఏంటి అని చెప్పేసి రాహుల్ దేవ్ తన సోదరుడు అయితే చెప్పడం జరిగింది. సో అతనైతే డిప్రెషన్తో చనిపోలేదంట, కొంతకాలంగా ఆహారం తినలేదంట. అండ్ ఫస్ట్ వీక్ ఐసీయూలో ఉన్నాడట, ఒంటరిగా బాధపడ్డాడట. దానికల్లా రీజన్ ఏంటంటే 2019లో తన తండ్రి అండ్ తన తర్వాత తన తల్లి, సో ఇంకా వాళ్ళ వైఫ్ విడాకులు ఇవ్వడం ద్వారా సో తనైతే తను ఎవరు పట్టించుకోలేరు. సో తనైతే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాడు. సో అందుకే ఆయన చచ్చిపోయాడని చెప్పేసి రాహుల్ దేవ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ హరహర వీరమల్లు నుంచి వెళ్ళి ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది. సో కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు స్పాట్తో పాటు. మొన్న 12th జూన్ రోజు మొన్న 12th జూన్కి అయితే మూవీ రిలీజ్ కావాల్సి ఉండే, బట్ అదైతే రిలీజ్ కాలేదు. ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు, మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి. సో చూడాలి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మన మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి. అండ్ నిన్న 17th రోజు అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన్నరా చోప్రా, సో తన ఫాదర్ రామన్ రాయ్ అయితే ముంబైలో చనిపోయాడు అనమాట. ఇన్స్టాలో ఈ విషయాన్ని అయితే తను తెలియజేసింది. సో ఈమె తెలుగులో రోగు, తిక్క అండ్ జక్కన్న, సో ఇట్లాంటి మూవీస్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. హనుమాన్ జంక్షన్ మూవీ మనందరికీ తెలిసిందే, జగపతి బాబు గారు అండ్ అర్జున్ సర్జా గారు, వేణు, సో వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మూవీ హనుమాన్ జంక్షన్. ది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ అయితే June 28th అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో కన్నప్ప మూవీ అయితే June 27th రిలీజ్ ఉంది. సో మరి చూడాలి ఉంటుందో పోస్ట్ పోన్ అవుతుందో. సో బుచ్చుబాబు అండ్ రామ్ చరణ్ పెద్ద మూవీ నుంచి అయితే ఒక రూమర్ అయితే వస్తుంది, ఓటీటీ డీల్ అట. సో 100 crores అయితే 105 ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే 105 crores అయితే నెట్ఫ్లిక్స్ అయితే కొనుక్కుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇదైతే పెద్ద డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ రాజసాబ్ టీజర్ వ్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 24 hours వచ్చిన రిపోర్ట్ అనమాట. సో తెలుగులో చూసుకున్నట్లయితే 13.85 million వ్యూస్ వచ్చాయి, 5,77,000 మంది లైక్లు అయితే చేశారనమాట. అండ్ హిందీలో చూసుకున్నట్లయితే 10 million వ్యూస్, 289K అంటే 2,89,000 మంది లైక్లు చేశారు. ఇక రిమైనింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే 7.4 million వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ప్రభాస్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన దానికైతే 13 million వ్యూస్ వచ్చాయి, 1.8 million లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ మ్యాడ్ ఫేమ్ యాక్టర్ అనంతిక సనల్ కుమార్, సో మెయిన్ లీడ్గా నటిస్తున్న మూవీ 8 వసంతాలు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక ఈవెంట్లో రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ రవిశంకర్ ఒక స్పీచ్ అయితే ఇచ్చాడు. తన రోల్ కోసం ఇండియా మొత్తం తిరిగారంట. ఆ క్లాసికల్ డ్యాన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఏకైక అమ్మాయి కావాలని చెప్పేసి తిరిగారంట. సో ఇవి 2 గుణాలు అండ్ దాంతోపాటు యాక్టింగ్ కూడా ఉండాలని చెప్పేసి. సో ఈ 3 వచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అనంతగా సనల్ కుమార్, మల్టీ టాలెంటెడ్ తనైతే. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి 17 నుంచి 25 మధ్య అంటే 8 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఒక అమ్మాయి జీవితంలో ఏం జరిగింది, సో అదే ఈ స్టోరీ అంట. పూరి అండ్ విజయ్ సేతుపతి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఇంకా దాన్ని అయితే అనౌన్స్ చేయలేదు, ఇంకా చేస్తారు తొందరలో. ప్రొడ్యూసర్ అయితే చార్మి. సో ఇందులో యాక్టర్స్ అయితే టబు అండ్ కన్నడ యాక్టర్ దునియా విజయ్. సో హీరోయిన్ అయితే సంయుక్త మేనన్గా తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఆన్ బోర్డ్లో అయితే ఉందా అన్నమాట. తనైతే ఓజీ నుంచి అయితే ఒక లీక్ వచ్చింది. సో హీరోయిన్ ప్రియాంక మోహన్ అయితే తన రోల్ వచ్చేసరికి డాక్టర్ అట. సో డేంజరస్ హార్ట్స్ మీట్స్ హీలింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక కొటేషన్ రాసి కిందనైతే ఫ్యాన్స్ అయితే వైరల్ చేస్తున్నారన్నమాట. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి అయితే ఒక కొత్త మూవీ, సెకండ్ మూవీ అయితే అనౌన్స్ చేశారు. సో డైరెక్టర్ వచ్చేసరికి గోపి అక్షర, సో రైటర్ వచ్చేసరికి ప్రతాప్ షణ్ముఖ్ అనమాట. సో యాక్టర్స్ వచ్చేసరికి
సుహాస్ అండ్ శివాని. సో వీళ్ళిద్దరు అయితే అంబాజీ మ్యారేజ్ వీడియో తీశారు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాంబో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ సత్యదేవ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు అనమాట. సో దీనికి సంబంధించిన పూజా సెరమనీ జరిగింది. నాగాశ్విన్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ రవితేజ 76 మూవీ గురించి కీ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారట హైదరాబాద్ లో. సో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తొందరనే వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ సంక్రాంతి 2026 లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ అల్ల పూజ జింకానా. సో ఇదైతే ఆహా ఓడిటర్లో అయితే స్ట్రీమింగ్ అని ఉంది. తొందరలోనే ఇదైతే స్ట్రీమింగ్ అవబోతుంది. అండ్ కుబేరాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఏ రివ్యూ కూడా చేయలేదు. సో నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.